ఇళ్ళకేంచి బయటికి వచ్చి అటు బందుకు తిరిగితే కూరలు ముద్దుగా కూరలేంది తల్లిదండ్రులు కూడా ఈ పొద్దు రేపు ఉయ్యాలలు ఊగనికే చిన్న పిల్లలే కావాలని ఏం లేదు, నా వయసుకి గిట్ల ఊగొచ్చు. మంచి ఉయ్యాలున్నది, బాగున్నది. అక్కడ కూరలాడుకుంటుంటే ఎవరు కొట్లాడుకుంటుండ్రు ఎవరు కొట్లాడుకుంటలేరు, మంచిగానే ఆడుకుంటుండ్రా. ఏం కథ ఏంది అన్నీ చూసుకోవచ్చు. నిమ్మలంగిడ ఉయ్యాల మీద కూర్చోవచ్చు. నా అసంటోళ్ళకి అయితే ఉయ్యాల మీద కూర్చుంటే జరంత షాయి తాగాలనిపిస్తుంది. ఏమైనా మురుకులు గిరుకులు ఏమైనా ఉన్నాయి అనుకో తినాలని అనిపిస్తుంది. షాయిలో మురుకులు వేసుకొని తినుడు, లేకపోతే షాయిలో డబల్ రొట్టెలు వేసుకొని తినుడు, అసలు మంచిగా ఉంటాయి ఇట్లా ఉయ్యాల కాడ కదా. ఇద్దరు ఇట్లా కూర్చోవచ్చట, ఒకరిటొకరు. బాగుంది ఉయ్యాల. ఈ పొద్దు రేపు పోరలు ఆడుకున్న మాట దేవుడెరుగు. కానీ ఏదన్నా దొరికిందంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే. కొబ్బరి చిప్ప అంటారు కదా, ఆ కొబ్బరి చిప్ప దొరికినట్టే. యాడిలో పడతాడు ఒకటి ఫోటో కొట్టుకున్నాడే, సెల్ఫీ కొట్టుకున్నాడే. అట్లా సెల్ఫీలు కొట్టుకుంటే బాగున్నది. అది పోయే మీద పెద్ద సినిమాటాకి చేసిండ్రు. స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటా ఇట్లా ఐపీఎల్ మ్యాచ్లు చూసుడు చేస్తున్నారు. మంచిగా ఉంటుంది, ఆనందం అవుతుంది. మరి మా ఊళ్ళో డబ్బటాకీస్ కూడా ఇంతకంటే చిన్నగానే ఉంటుంది, పెద్దగా ఉన్నది. ఎప్పుడైనా ఒకటి ఆలోచన చెయ్యండి. మనసు బాగలేదు అనుకోండి, నీళ్ళ కాడికో చెట్ల కాడికో ఆకాశం పచ్చగా ఉందా, ఆకుపచ్చగా ఉందా, గులుగు రంగులు ఉందా, ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటాం. ఎందుకంటే మనసు బాగలేనప్పుడు ప్రకృతిని చూస్తేనే ఆనందం అనిపిస్తుంది. నాకైతే చిన్నగున్నప్పటి నుండి మా ఊళ్ళో చెరువు ఉంది. నాకు ఇట్లా మంచిగా నీళ్ళ కాడికి వస్తే నీళ్ళతో ఆడుకుంటే ఏకదం అనిపిస్తుంది. ఇంకొక ముచ్చట ఏంటంటే ఇట్లా వచ్చి నీళ్ళ దగ్గర కూర్చుంటే మనసంతా ప్రశాంతం అనిపిస్తుంది. ఎవరికైనా ఏ బాధ అనిపించినా కూడా కొంచెం సేపు నీళ్ళ కాడ పోయి కూర్చున్నారనుకో హాయిగా ఉంటుంది. ఇక పిల్లలు ఆడుతుంటే చూస్తే అయితే ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. కూరలు ఆడుతుంటే చూడబుద్ధి కాని వాళ్ళు అయితే పాపిష్టోళ్ళే ఇక. ఎందుకంటే కూరలు నీళ్ళతో ఆడుతుంటే మంచిగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. కూరలేని పెద్ద పెద్ద దోలే నీళ్ళ కాడికి వస్తే ఎవరు ఆగవచ్చినా ఆగరు. చూడండి ఈ నీళ్ళని చూసి తాగబుద్ధి అవుతుంది. మనము సముద్రం కాడికి ఇట్లా పోయి నీళ్ళ పక్కకు కూర్చుంటే నీళ్ళలో పోయి స్నానాలు చేసుకొని వస్తే జరసేపు ఆరాం చేయనికి మంచాలు అసుంటివి ఉంటాయి కదా, చిన్న బెడ్లు అంటారు కదా, అవి అసుంటివి కూడా ఉన్నాయి ఈడ ముద్దుగా. ఓ ఏమని మంచిగా నిమ్మలంగా కూర్చోవచ్చు. ఈడేమన్నా కొంచెం చాయికి తాగబుద్ధి అయితే పెట్టుకొని తాగచ్చు, మంచిగున్నది. ఫామ్ హౌస్ అంటే ఎట్లుంటుందో ఏమడదో అనుకున్నా కానీ వీడికి వస్తే మంచిగా అనిపిస్తున్నది. మా దావతీళ్ళు వేసుకోవచ్చు లెక్కన.